అర్జున్ ఇన్ఫ్రా పిఎంఆర్ శంకర్ గారు వచ్చిందిగా రవి గారి శిష్యుడు పాలడుగు శ్రీనివాసరావు గారు, నెప్పల శివకృష్ణ వారు ముగ్గురు కూడా వారిని కోర్టులోకి రెడీ అయిన తర్వాత మన సభా కార్యక్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు ఇంకొక జత ఆసక్తిగా ఉన్నారు. ఆ జత ఎట్లు చూడటానికి ఆ గ్యాప్ లో మీకు ఖాళీ లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగి సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి. ఓకే ఓకే సార్. మన ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ పోటీ నిర్వహించుకోవాలని మాస్టర్ గారు ఉంటారు. కూడా వేదిక ముందు చైర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ గారి విగ్రహానికి, స్వర్గీయ మండ వెంకటరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు కొంచెం వేదిక దగ్గర దూరంగా పార్కింగ్ చేసుకోవాలి. మొబైల్ అన్న. ఆహ్వానితులంతా కూడా వేదిక పైన ఆశలు కావాల్సిన గత తరఫున ఒకరికి మాత్రం గత యజమానికి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ మండ వెంకటరావు గారు, జోహార్ మండ వెంకటరావు గారు. శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు, నాదెళ్ల వారిపాలెం, సల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఆహా, సురేష్ బాబు గారు, నా ఒక నిమిషము 24 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 3వ తేదీ సీనియర్స్ విభాగంతో మన ఈ ప్రదర్శన కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈరోజు జూనియర్ విభాగంలో 12 జతలకు ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు సీనియర్స్ విభాగంలో 3 నిమిషముల 24 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 3 సెకండ్లు వెనుకంజలా ఉన్నారు. 5 మంది రైతు సోదరులు కూడా వేదిక దగ్గరకు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలండి. ఈ జత ప్రదర్శన తదుపరి నిన్న జరిగినటువంటి కాకర్ల సురేష్ బాబు గారు కరతో పడకూడదు. కాకర్ల సురేష్ బాబు గారు, నాదెళ్ల వారిపాలెం, సల్లపల్లి మండలం, కృష్ణ జిఎల్ఆర్ బోస్, గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు, జిల్లా భగవంత్ మహావీర వారు వేదిక దగ్గర సురేష్ చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం వారు రెడీగా ఉండాలి. 1 నిమిషము ఉన్నది సమయము, 1 నిమిషం ఇస్తున్నా. 30 సెకండ్లు ఉన్నది. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారు వచ్చే లోపుగా హర్షిని డిగ్రీ కాలేజ్ గోరంట రవికుమార్ గారిని
2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషమైన విషయం. ఒక రైతు బిడ్డగా నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి మంత్రి గారికి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, సంతనాథులపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదిక పెద్దలందరికీ, హితేష్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రైతు సోదరులను ఉత్సాహపరుస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మధ్యరాలిపాడు గ్రామంలో చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నాటి ఇంకా చాలా సంతోషం ఉంది. ఇందాక పోటీస్ గమనించాం. మొట్టమొదటి బహుమతి సాధించిన జత దాదాపు 11 రౌండ్లు 3,304 అడుగులు లాగటం. ఇప్పుడు రెండవసారి జత 2,900 అడుగులపై లాగటం. అంటే ఆ కోడల్ని వాళ్ళు ఎలా తీర్చిదిద్దుతున్నారు, రైతులు వాటి పక్కన వాటిని పెంపకం వల్ల వారికి ఉన్న శ్రద్ధ, ఈ కార్యక్రమంలో ఉత్సాహపరుస్తున్న ఈ మధ్యరాలపాడు గ్రామ ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గుమ్మడి సాయి గారికి, ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాల్లో ఉంటూ సూర్య దివ్యాంగుల ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇటీవలనే ప్రకాశం జిల్లా కమ్మ సేవా సమితి అధ్యక్షుడిగా నియమించబడి పేద విద్యార్థులకి 45 లక్షల రూపాయలు తొలి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేయడం జరిగింది. ఈ 2వ సంవత్సరంలో భాగంగా రేపు జూన్ 22వ తేదీన మళ్ళా 50 లక్షల రూపాయలు ఈసారి కమ్మ విద్యార్థులకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాల వారికి కూడా 30% రిజర్వేషన్ పెట్టి ఆ ఇచ్చే దాంట్లో అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే రైతు సోదరులకి, మరీ ముఖ్యంగా మా సాయన్నకి నా నమస్కారాలు. నాకు ఈ కార్యక్రమం ఇది 6వసారి. ప్రతి సంవత్సరం ఇది చేయడం చాలా సాహసోపేతం. దానికి చాలా చోట్ల ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత అట్టహాసంగా ఒక సాయిబాబా వారికి చెల్లుబాటు అయింది. అందరినీ కలుపుకుంటూ అందరితో మన్ననలు పొందుతూ ఇలా ఈ బండ్లాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. దానికి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు అన్నకి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, మినిస్టర్ గారికి, శాసనసభ్యుల గారికి, మిగతా ఇతరు పెద్దలందరికీ, అలాగే మన ఈ కార్యక్రమం జరుపుతున్న మన సాయిబాబా గారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇది నా మొదటిసారి ఇక్కడికి రావటం. ప్రతి ఏటూ మా కారంచేడు పక్కన అన్నమట్ల పాలనలో మాకు కూడా ఇలానే పోటీలు జరుగుతుంటాయి, కానీ ఇంత పెద్దగా చేయటం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఈ విషయంలో డెఫినెట్గా హర్షించుకోవాలి. సభా గారు వెరీ వెల్ డన్. నా వైపు నుంచి నేను ఫస్ట్ టైం రావటం కాబట్టి. ఇంకోటి, ఒకసారి అమ్మ మంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు, ఇది గవర్నమెంట్ తరఫున అక్కడ బ్రెజిల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ థ్యాంక్ యూ ఫర్ ఒంగోల్ బ్రీడ్ అని బ్యానర్లు కట్టుకుని మరీ నుంచున్నారు. సో మనం ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలంటే, మనది ఇక్కడే కాదు, మన ప్రపంచం మొత్తం మన ఆవులు, మన ఎద్దులు, వాళ్ళందరూ గమనించి వాళ్ళందరూ మనకి థ్యాంక్ యూ చెప్తున్నారు. అదేవిధంగా ఇలా ఇంకెన్నో ఈ ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందో ఇంకెన్నో సంవత్సరాలు ఇదే విధంగా జరగాలని మళ్ళీ నేను ఇక్కడికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు సాయిబాబా గారికి, శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, హర్షిణి కాలేజీల యాజమాన్య గోరంట రవి గారికి, దగ్గుపాటి హితేష్ గారికి, కొండ మురళి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, రైతులకి,
ఇది చేసే మీడియాకి మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు, ఒకప్పుడు ఏ ఊర్లో పోయినా 50 పైన ఆడులు ఉండి ఎద్దులు ఉండేటువంటి పరిస్థితి. రైతులో ఉన్నటువంటి చిన్న ఆడపిల్లల దగ్గర నుంచి యజమానుల వరకు కూడా పశువులతో మమేకమై పొడుస్తాయి. అలాంటి భయాలు లేకుండా బిడ్డలాగా పెంచుకున్నటువంటిది పశు సంపద. ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఎద్దులు మన ప్రకాశం జిల్లా ఒంగోలు. అలాంటివి కాలక్రమేణా అంతరించబడటం, ఇది విదేశాల్లో ప్రజల్లో ఒంగోలు జాతి ఎద్దులుగా వాళ్ళు పెంచుకుంటా ఉంటే మనం తిరిగి అక్కడి నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఆ సంపదను పెంచుకునే ప్రయత్నాలు చేస్తాం. ఈ వృషభ రాజ్యాన్ని చూడాలి అనే ఉత్సాహంగా రావడం కూడా ఈ ఎద్దులని మన ఒంగోలు జాతి ఎద్దుల్ని ప్రోత్సహించేదానికి ఎదురుస్తున్న తెలియజేసుకుంటే, ఎద్దులే కాదు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తారు, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలు, పెరుగు, నెయ్యి చాలా రుచికరంగా ఉంటాయి. కాకపోతే కారణం మీ భూమిలో ఉన్నటువంటి మినరల్స్ ఉన్నటువంటి గడ్డి ద్వారా, మీ మేత వల్ల మీకు అంత రుచిగా ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడా కూడా ఇంత రుచికరమైన పాలు, పెరుగు, నెయ్యి మీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దొరకదని చెప్పి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటిది మన పెద్దలందరూ కూడా ఈ పశువులను పోషించడం, వాటిని కాపాడుకున్నటువంటి దాన్ని అంతరించిపోకుండా భవిష్యత్తుకి మనందరం కూడా పెంచుకోవాలనే విధంగా ఇలాంటి బండ్లాగుడు పోటీలు, ఎడ్ల పోటీలు పెట్టడం ప్రతి ప్రాంతాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఏదో ముఖ్యంగా ఈ వేసవిలో ఎక్కువ చోట్ల కార్యక్రమాలకు ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా యజమానులకు కూడా నేను రైతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలు వచ్చి ఆ ఎడ్లని పెంచాలి అంటే, సాకాలి అంటే వాళ్ళు ప్రత్యేకంగా పిల్లల కన్నా ఎక్కువగా వాటిని పోషిస్తూ, వాటిని మెల్ల శక్తి పరీక్ష చేస్తూ, టెస్ట్ వాటిని బండ్లాగించుకుంటూ, వాటి కెపాసిటీ పెంచుకుంటూ చేస్తూ ఈ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ వైద్యుల్ని ఆదరిస్తున్న వల్లే భవిష్యత్ తరాల్లో కూడా వాటి గురించి తెలిసే పరిస్థితి ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రెండవ నాలుగో కమిటీ రంగయ్య గారు అందుబాటులో. నిన్న జరిగినటువంటి పోటీల్లో ప్రతిరోజు కూడా మనం 9 మంది రైతులకి, రైతు సోదరులకి విజేతలుగా నిర్ణయించి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. నిన్న మాత్రం ఈ ప్రాంతంలో 6 జతలు మాత్రమే ఉంటే మనకి 5 జతలే హాజరైనాయి. అందువల్ల 5 మంది రైతు సోదరులకి 1వ బహుమతి నుంచి 5వ బహుమతి ఇంత చెప్తే ఎన్నో చారి నువ్వు ఆ కార్యక్రమంలో ప్రజలంతా కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్కరించి జ్ఞాపకం అదేవిధంగా గిఫ్ట్ కూడా బహుకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారం తెలియజేయడానికి చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సాంఘిక శాఖ మంత్రులు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ జతను. ఎన్నో కార్యక్రమాలు ఉన్న మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారు, యువ నాయకులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫార్మ్ డాక్టర్ విప్పర్ల మొదటి స్థానంలో కొనసాగుతున్న హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. జత ప్రదర్శన తదుపరి సార్ ఇది చూడండి సార్ దగ్గరికి చూడండి సార్ అందరూ ఇట్లా ఓకే ఓకే సార్ చేసామ్మా. ఒక 10 నిమిషాల్లో ఆ జత తీసుకువస్తారు. వస్తున్నా ర్యాంప్ దగ్గర పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానిని కూడా గౌరవంగా సత్కరించి జ్ఞాపికం అదేవిధంగా గిఫ్ట్ కూడా బహుకరిస్తున్నారు నిర్వాహకులు, గౌరవనీయులు, పెద్దలు. జరగండి ఇంకా కొట్టేలాగా ఏమన్నా అన్ని బందోబస్తులు ఉంటే ఏముంటుంది.